ఒక దట్టమైన అడవిలో గంగరాజు అనే ఒక బలమైన ఏనుగు నివసించేది. గంగరాజు అడవిలోని అన్ని జంతువులకు సహాయం చేస్తూ ఉండేది. చెట్టు పడిపోతే లేపడం, నీటి కొలను కనుక్కోవడం, గోతిలో పడిన జంతువులను రక్షించడం, ఇలా గంగరాజు ఎప్పుడూ అందరినీ ఆదుకునేది. అడవిలోని జంతువులు గంగరాజును గౌరవించేవి, దాని దయాగుణాన్ని మెచ్చుకునేవి. కానీ అదే అడవిలో నీలి అనే చిలిపి నక్క కూడా ఉంది. నీలి తన తెలివితో జంతువులను ఇబ్బంది పెట్టేది, ముఖ్యంగా గంగరాజును ఎక్కువగా ఆట పట్టించేది. హహా గంగరాజు, నీవు ఎంత పెద్ద ఏనుగైనా నా తెలివి ముందు నీవు ఏమీ కాదు. నీలి, నీ చిలిపి పనులు నవ్వు తెప్పిస్తాయి, కానీ జాగ్రత్త, ఒకరోజు నీవే ఇబ్బందిలో పడతావు. ఒకరోజు నీలి గంగరాజు తాగే నీటి కొలనులో రాళ్ళు ఆకులు వేసి మురికి చేసింది. గంగరాజు ఆ కొలను వద్దకు వచ్చి నీరు మురికిగా ఉండడం చూసి నిట్టూర్చింది, కానీ నీలిని ఏమీ అనలేదు. మరోసారి గంగరాజు నిద్రిస్తున్నప్పుడు నీలి దాని తోకను కొమ్మలతో కట్టేసి అడవిలోని జంతువులను చూపించి నవ్వింది. గంగరాజు మేల్కొని తోకను విడిపించుకొని నీలి వైపు చూసి నవ్వింది. నీలి, నీవు ఎంత చిలిపిగా ఉన్నా నీకు హాని చేయను, కానీ ఈ పనులు ఒకరోజు నిన్నే ఆపదలోకి నెట్టవచ్చు, జాగ్రత్త. హో, నా తెలివి నన్ను ఎప్పుడూ కాపాడుతుంది గంగరాజు, నీవు చూస్తూ ఉండు. ఒకరోజు నీలి ఒక రైతు పొలంలో కోళ్లను దొంగలించడానికి వెళ్ళింది. రైతు తెలివిగా ఒక లోతైన గోతిలో ఉచ్చు ఏర్పాటు చేశాడు. నీలి ఆ గోతిలో పడిపోయి బయటకు రాలేక చిక్కుకుంది. ఆమె బిగ్గరగా అరవడం మొదలుపెట్టింది. అడవిలోని ఇతర జంతువులు, కుందేలు, కోతి, జింక నీలి అరుపులు విన్నాయి, కానీ ఆమె చిలుపు పనుల వల్ల ఎవ్వరూ సహాయం చేయడానికి ముందుకు రాలేదు. ఎవరైనా సహాయం చేయండి, ఎవరైనా నన్ను ఈ గోతి నుండి కాపాడండి, దయచేసి సహాయం చేయండి. నీలి, నీవు ఎప్పుడూ మమ్మల్ని ఇబ్బంది పెడతావు, ఇప్పుడు నీవే ఆ ఫలితాన్ని అనుభవించు. అవును, నీవు గంగరాజును కూడా విసిగించావు, మేమెందుకు సహాయం చేయాలి? ఆ సమయంలో గంగరాజు ఆ ప్రాంతం గుండా వస్తుంది. నీలి అరుపులు విని గోతి దగ్గరకు వచ్చింది. నీలి ఆ గొయ్యిలో చిక్కుకొని భయంతో వణుకుతూ ఉండడం చూసింది. గంగరాజు దయతో నిండిన హృదయంతో నీలిని చూసింది. గంగరాజు, నేను నీకు ఎన్నో ఇబ్బందులు కలిగించాను, నా చిలిపి పనులకు క్షమించు, దయచేసి నన్ను ఈ గోతి నుండి కాపాడు. నీలి, నీవు తప్పులు చేశావు, కానీ నిన్ను ఇలా ఆపదలో చూడలేను. నీవు నన్ను ఇబ్బంది పెట్టినా సహాయం చేయడం నా ధర్మం. గంగరాజు తన బలమైన తొండంతో ఒక పెద్ద కొమ్మను గోతిలోనికి జాగ్రత్తగా వేసింది. నీలి ఆ కొమ్మను పట్టుకొని ఆ గోతి నుండి బయటకు వచ్చింది. ఆమె సురక్షితంగా బయటపడగానే కళ్ళల్లో నీళ్లతో గంగరాజు ముందు నిలబడింది. గంగరాజు, నీవు నా ప్రాణాలను కాపాడావు. నేను నీ పట్ల చేసిన తప్పులకు హృదయపూర్వకంగా క్షమాపణ కోరుతున్నాను. ఇకపై నేను ఎవ్వరినీ ఇబ్బంది పెట్టను. నీలి, తప్పులు అందరూ చేస్తారు, కానీ వాటిని గుర్తించి సరిదిద్దుకోవడం ముఖ్యం. నీవు మారాలని అనుకుంటున్నావు, అది చాలు. అప్పటి నుండి నీలి తన చిలిపి పనులను మానుకుంది. గంగరాజు దయాగుణాన్ని చూసి ఆమె కూడా అడవిలోని జంతువులకు సహాయం చేయడం మొదలుపెట్టింది.